హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్ కోచింగ్. ఓకే అండి, నిన్న టాపిక్ మనకి ఏంటంటే పార్ట్ 1 లో జర్నల్. మనం ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ ఫర్ జర్నల్. ఓకే, ఆ జర్నల్ అనేటటువంటి వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ చేసాము. ఓకే, తర్వాత వాట్ ఈజ్ మెంట్ ఫర్ జర్నలైజింగ్, తర్వాత వాట్ ఈజ్ జర్నల్ ఎంట్రీ. ఓకే, నెక్స్ట్ నేరేషన్ అంటే ఏంటి, తర్వాత జర్నల్ ఫార్మాట్, ఇవన్నీ చూసాం మనం. అట్లాగే ఒక 2 or 3 ఎగ్జాంపుల్స్ తో మనం ఆ ఫార్మాట్ లో జర్నల్ ఎంట్రీ ఎలా రాస్తాం అనే దాని గురించి కూడా నిన్న చూస్తున్నాం మనం పార్ట్ 1 క్లాస్ లో. ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాము. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లం లో మొత్తం కూడా ఒక 15 ట్రాన్సాక్షన్స్ నేను రాశానండి. ఓవరాల్ గా బేసిక్ లెవెల్లో కవర్ అయ్యేటట్టు రాశాను. ఇది అయిపోయిన తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఏంటంటే పర్చేజెస్, సేల్స్, అసెట్ పర్చేజెస్, అలాగే క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బిజినెస్, తర్వాత క్యాష్ సేల్, క్రెడిట్ పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు తీసుకున్నానండి. ఇది జస్ట్ ఒక బేసిక్ ట్రాన్సాక్షన్స్ తో మనం ఇక్కడ కవర్ చేద్దాం ఎగ్జాంపుల్ 1 లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం జస్ట్ డెప్త్ గా వెళ్తూ మనం పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ ఈ రకంగా మనం తీసుకుందాం. నెక్స్ట్ డిస్కౌంట్స్, ఇలా. ఓకేనా? సరే, ఇప్పుడు ఏంటంటే ఈ 15 ట్రాన్సాక్షన్స్ ని కూడా మనం డెబిట్ క్రెడిట్ రూల్స్ ని మనం అప్లై చేస్తూ ఈ ఫార్మాట్ లో మనం జర్నల్ ఎంట్రీస్ గా మనం రాద్దాం. రైట్? సరే, ముందు మనం ఏంటి, ప్రతిదానికి కూడా డెబిట్ క్రెడిట్ రూల్స్ అన్నాం కదండి. మరి డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారంగా మరి అందరూ కూడా మరి రూల్స్ మరి ఫాలో అయ్యి, నేను పార్ట్ 1 to 4 క్లాసెస్ చేశాను. మరి ఫాలో అయ్యారో లేదో నాకైతే తెలియదు. కాబట్టి మనం ఏంటంటే ఒకసారి ఆ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్ గురించి రాద్దామండి. ఒకసారి రూల్స్ రాసుకుని మనం వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే మనకి పర్సనల్ అకౌంట్స్ రిలేట్స్ టు పర్సన్స్. ఓకే, మళ్ళీ పర్సన్స్ లో ఆర్టిఫిషియల్ పర్సన్స్, న్యాచురల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ అన్నాం కదా. ఓకే, రూల్ ఏంటండి మనకి అకార్డింగ్ టు పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, ఓకే, క్రెడిట్ ద గివర్. ఇది మనకి పర్సనల్ అకౌంట్ రూల్. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్, సెకండ్ అకౌంట్ ఏంటండి, రియల్ అకౌంట్స్ రిలేట్స్ టు అసెట్స్. మళ్ళీ అసెట్స్ ఎగ్జాంపుల్ తెలుసు కదా మనకి, క్యాష్, బిల్డింగ్, ఫర్నిచర్, అవన్నీ కూడా నేనేం రాయటం లేదు. ఆల్రెడీ మనం క్లాస్ కవర్ చేశాను. డౌట్ వస్తే కనుక డెబిట్ క్రెడిట్ రూల్స్ లో చూసుకోండి వెళ్ళి. ఓకేనా? రిలేట్స్ టు అసెట్స్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఏమండి రూల్స్ ఇంకా ఎక్స్ప్లెనేషన్ మీకు డౌట్ వస్తే గనక ఇక్కడ నేను మొత్తం ఇంకా డైరెక్ట్ గా నేను రూల్స్ లోకి వెళ్ళిపోతున్నాను. ఎగ్జాంపుల్స్ ఏమి తీసుకోకుండా. మీకు డౌట్ వస్తే డెబిట్ క్రెడిట్ రూల్స్ మన ఛానల్లోనే అనగాని కామర్స్ కోచింగ్ ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి అండి, డౌట్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్ ఏంటంటే మళ్ళీ అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మన క్లాస్ లెంగ్తీ అయిపోతుంది కదా. రిలేట్స్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఓకే, రూల్ డెబిట్ all expenses and losses credit all incomes and gains. రైట్, ఇవి రూల్స్ కదా. మనం వీటి ఆధారంగా మనం రాద్దామండి. సరే, ఫస్ట్ చూద్దాం. రవి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. రవి బిజినెస్ స్టార్ట్ చేశాడు. అనగానే అదేంటి అంటే క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బిజినెస్.
డైరెక్ట్ గా క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ ద బిజినెస్ అని ఇవ్వకపోయినా కూడా అది క్యాపిటలే. ఫస్ట్ ఏంటి, మనం రైట్ డౌన్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి ఎండుకో అన్నారు కదండి. రవి ఎండుకో పుస్తకాలలో ఎంట్రీస్ రాయండి. సో మనం హెడ్డింగ్ పెట్టాలి ఇక్కడ ఏమని, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇదిగో జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి అండ్ కో. ఇవన్నీ పెట్టమాకండి, మీకేంటి హైలైట్ చేయడం కోసం నేను ఇలా రాసా అంతే. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రవి అండ్ కో హెడ్డింగ్ పెట్టేశాము. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రవి అండ్ కో ఎవరైతే ఉన్నారో ఆ రవి అండ్ కో మనమే అని మనం ఎజెంట్ చేసుకోవాలి. ఆ రవి ఎండుకో అనే వాళ్ళు ఎవరంటే మనమే అని ఎజెంట్ చేసుకోవాలి. అకౌంట్స్ రాసేటప్పుడు మనమే బిజినెస్ చేస్తున్నాము, మనమే ఈ ట్రాన్సాక్షన్స్ ని మనం ఏంటి జర్నల్ ఎంట్రీస్ రూపంలో మనం ఈ జర్నల్ రాస్తున్నాము. రవి ఎండుకో అంటే ఎవరు, మనం. ఓకే రైట్. ఫస్ట్ డేట్ రాసుకోండి, 2024 జనవరి 1న ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఏంటండి ఫస్ట్ ట్రాన్సాక్షన్, ఇదిగో రవి స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్. ఓకే విత్ క్యాష్, విత్ క్యాష్ అని ఇవ్వకపోయినా కూడా అక్కడ వేరే ఫామ్ లో ఏమీ లేకపోతే అంటే ఏంటి, క్యాష్ రూపంలోనే కాదండి, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు క్యాష్ రూపంలో తేవచ్చు, లేదా మనకి ఏదైనా వస్తువుల రూపంలో అంటే ఏంటి బిల్డింగ్ ఏదైనా కూడా పెట్టుబడిగా తేవచ్చు, లేదా ఫర్నిచర్ తేవచ్చు, ఈ రకంగా అన్నమాట. ఓకే ఇప్పుడు క్యాష్ అని మెన్షన్ ఏమి చెప్పకుండా క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ బిజినెస్ అంటే కనుక మనం క్యాష్ నే తీసుకుంటాము. ఇక్కడ క్లారిటీగా క్యాష్ ఇచ్చారు కదండి. ఓకే ఇక్కడ ఏంటి క్యాపిటల్, ఓకే ఇంట్రడ్యూస్, ఓకే క్యాష్ రూపంలో క్యాపిటల్ వస్తుంది. క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. ఓకే గుర్తుపట్టారా, క్యాష్ అనేది ఏంటండి మనకి, క్యాష్ అనేది ఏంటి, క్యాష్ అనేది అసెట్. క్యాష్ అనేది ఏంటి, అసెట్. ఓకే అసెట్ అనగానే నీకు ఏ అకౌంట్, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ రూల్ ఏంటండి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు మనకి ఏంటి క్యాపిటల్ రూపంలో క్యాష్ అనేది బిజినెస్ లోకి వస్తుంది, మన బిజినెస్ లోకి క్యాష్ ఎంటర్ అవుతుంది అంటే ఏంటి, క్యాష్ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. సో క్యాష్ ఈస్ అకార్డింగ్ టు అకార్డింగ్ టు రియల్ అకౌంట్. ఇదిగోండి రియల్ అకౌంట్, అకార్డింగ్ టు రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇక్కడ క్యాష్ అనేది బిజినెస్ లోకి వస్తుంది కాబట్టి మనము క్యాష్ ని ఏం చేయాలండి, డెబిట్ చేయాలి. డెబిట్ చేయాలి. చాలా క్లారిటీగా నేను డెబిట్ క్రెడిట్ రూల్స్ లో చెప్పానండి. నేను మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ప్రాసెస్ చేసి చూపిస్తున్నాను. సో మనకి ఫస్ట్ ఎంట్రీ ఏదైతే ఉందో జనవరి 1 1వ తారీఖు నాడు రాసే ఎంట్రీ ఏంటి అంటే క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెబిటెడ్ ఆర్ డెటార్, ఏదైనా సరే డెటార్ టు, నేను చెప్పున్నా కదండి ఇలా క్రాస్ గా రాయండి అని. క్యాష్ కింద టీఓ పెట్టమాకండి, క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. తెస్తున్న వాళ్ళు ఎవరు అంటే రవి ఎండుకో. రవి అకౌంట్ ఎవరు, రవి ఎండుకో ఎవరు అంటే మనమే. అయితే ఇక్కడ ఏంటి అంటే పర్సన్ ని మనం రిప్రజెంట్ చేస్తూ మనం క్యాపిటల్ పేరుతో రాయాలి. అందుకే క్యాపిటల్ అనేది రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. నేను దాని గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. సిఏ వాళ్ళు అని లేదా సిఎంఏ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను స్పెషల్ గా ఈ డెప్త్ గా ఉన్నటువంటి ఏవైతే కొన్నిటి మనం వదిలేసామో వాటిని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్, అమౌంట్ 10 lakh రూపీస్, అమౌంట్ 10 lakh రూపీస్. ఓకే నిన్న పార్ట్ 1 క్లాస్ లో కూడా నేను సేమ్ ఇదే ట్రాన్సాక్షన్ రాసున్నాను. నేరేషన్ రాసుకుందాం. బీయింగ్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్, క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ విత్ ఇన్ బ్రాకెట్. ఓకే అయిపోయింది, ఫస్ట్ ఎంట్రీ అయిపోయిందండి. సెకండ్ చూద్దాం. ఇదిగోండి సెకండ్ది, పర్చేజ్డ్ ఓల్డ్ బిల్డింగ్, పర్చేజ్డ్ ఓల్డ్ బిల్డింగ్. ఓకే తెలుసుగా మనకి 2 ఆస్పెక్ట్స్, ఒకటి ఇక్కడ బిల్డింగ్ అయితే గనక, ఒకటేమో బిల్డింగ్ ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది ఏంటి అంటే క్యాష్ కదండి. రెండోది ఏంటంటే క్యాష్ కదా, రైట్. ఇక్కడ మళ్ళీ రాద్దాం, దీన్ని ప్రాసెస్ చేద్దాం. ఫస్ట్ సమ్ కాబట్టి ఇంత ప్రాసెస్ చేస్తున్నాము. ఏం చెప్పారండి ఇక్కడ, పర్చేజ్డ్ ఓల్డ్ బిల్డింగ్. ఓకే ఇక్కడ మనకి పర్చేసెస్ తీసుకోకూడదుగా మనం ఎంట్రీలోకి. పర్చేసెస్ తీసుకోగా, ఎందుకు అంటే గూడ్స్ పర్చేస్ చేస్తేనే ఆ గూడ్స్ మనం బిజినెస్ కోసం చేసేటటువంటి పర్చేసెస్ కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ పర్చేసెస్ ని మాత్రం మనం డెబిట్ చేసుకుంటూ పర్చేసెస్ పేరుతో రాస్తాం, ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేసి. ఇక్కడ బిల్డింగ్ అనేది ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం బిల్డింగ్ అనేది కొనడం జరగదు కాబట్టి మన బిజినెస్ పర్పస్ మీద లాంగ్ రన్ లో బెనిఫిట్ ఇచ్చేటటువంటి పర్పస్ మీద మనం కొంటున్నాం కాబట్టి బిల్డింగ్ అనే దాన్ని మనం ఏలా ట్రీట్ చేయాలి అంటే అసెట్ కింద ట్రీట్ చేసేసి మనం బిల్డింగ్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ అకార్డింగ్ టు
రియల్ అకౌంట్, బిల్డింగ్ ఈజ్ అసెట్. ఓకే, అసెట్ ఏమవుతుందండి? ఏ అకౌంట్? రియల్ అకౌంట్. అసెట్ ఏమవుతుంది? బిజినెస్ లోకి వస్తుంది. సో అసెట్ ఈజ్ డెబిటెడ్. అసెట్ పేరు ఏంటి అంటే బిల్డింగ్. ఓకేనా? నేను డెబిట్ క్రెడిట్ రూల్స్ ఏం చెప్పాను? క్లియర్ గా చెప్పాను నేను. మళ్ళీ డౌట్ వస్తే వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చూసుకోండి. పర్చేజెస్ ని మనం ఎంట్రీలోకి తీసుకురాకూడదు. పర్చేజెస్ ఎప్పుడు గూడ్స్ పర్చేస్ చేస్తే, అంటే బిజినెస్ చేయడానికి ఏ వస్తువులను అయితే మనం పర్చేస్ చేసామో అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం పర్చేస్ చేస్తూ ఉంటాం, సేల్ చేస్తూ ఉంటాము. ఎందుకు? ఫర్ ఎర్నింగ్ ద ప్రాఫిట్స్. సో అలా అంటే అలాంటి ట్రాన్సాక్షన్ లో ఆ పర్చేసెస్ గూడ్స్ ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు పర్చేసెస్ ని మాత్రమే మీరు ఎంట్రీలోకి ఎక్స్పెన్స్ గా ట్రీట్ చేసి తీసుకురండి. అంతేగాని ఒక బిల్డింగ్ కొన్నా కానీ, ఒక ఫర్నిచర్ కొన్నా కానీ, అలాగే ఇంకా ఎనీ అదర్ అసెట్ ఏది కొన్నా కానీ అవి లాంగ్ రన్ లో బెనిఫిట్ ని మనకి గెయిన్ చేసి పెడతానికి మనం అలా అన్ని ట్రీట్ చేసుకుని మనం దాన్ని రియల్ అకౌంట్ లో అసెట్ గా మనం ట్రీట్ చేసుకుని అకార్డింగ్ టు రియల్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్, అలా ట్రీట్ చేసుకుని మనం రాసుకోవాల్సి ఉంటుంది. రైట్? సో ఇప్పుడు ఏంటి? బిల్డింగ్ అనేది మనం డెబిట్ చేస్తాము. ఆ బిల్డింగ్ ప్లేస్ లో ఏం పే చేస్తున్నాం అంటే మనం క్యాష్ పే చేస్తున్నాం. క్యాష్ ఈజ్ ఆల్సో అసెట్. క్యాష్ నేచర్ ఈజ్ అసెట్. అసెట్ అంటే రియల్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ క్యాష్ అనే అసెట్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. చూడండి ట్రాన్సాక్షన్ ఏంటండి? రెండోది పర్చేజెస్ ఓల్డ్ బిల్డింగ్ ని కొన్నాము. బిల్డింగ్ వస్తుంది, క్యాష్ వెళ్ళిపోతుంది. ఓకే, అమౌంట్ చూసుకోండి ఎంతో? 5 lakh రూపీస్. ఓకే, ఇందాక క్యాపిటల్ కూడా 10 lakhs కాదండి, ఒక్క నిమిషం మారుస్తున్నాను. ఇది 20 lakhs. అలాగే ఇది కూడా 20 lakhs. రైట్. జనవరి డేట్ సేమ్ డేట్ అన్నమాట. జనవరి 1st ఏంటి? బిల్డింగ్ అకౌంట్ డెటార్ టు. ఓకే, క్యాష్ అకౌంట్ అమౌంట్ 5 lakh రూపీస్. ఇదిగోండి డెబిట్ చేసాము అని ఎలా తెలుస్తుంది? అమౌంట్ డెబిట్ కాలం లో రాస్తున్నాం కదా బిల్డింగ్ తాలూకు. సో బిల్డింగ్ ఈజ్ డెబిటెడ్. అలాగే క్యాష్ అనేది ఇక్కడ క్రెడిట్. ఇలా ఆరో మార్క్ పెట్టొద్దు, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఓకేనమ్మా? ఇప్పుడు మనం నేరేషన్ ఏంటి? బీయింగ్ బిల్డింగ్ పర్చేజ్డ్. నేరేషన్ అంటే ఏం చెప్పాను నేను? బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ ట్రాన్సాక్షన్ అని చెప్పాను. 2 అయిపోయినాయి. మనం థర్డ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. అర్థమైపోతే చకచకా రాసుకుంటూ వెళ్ళిపోతాం. పర్చేజ్డ్ మెషినరీ ఆల్సో అన్ అసెట్. బిల్డింగ్ టైపే కదండి. మెషినరీ ఈస్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్. దాని ప్లేస్ లో క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. సో మెషినరీ 2 lakh రూపీస్. మనం జనవరి 5వ తారీఖు ఎంట్రీ రాస్తున్నానండి నేను. జనవరి 5th. మెషినరీ ఈజ్ అన్ అసెట్. అవునా? మెషినరీ. సో మెషినరీ అనే అసెట్ రియల్ అకౌంట్ కి బిలాంగ్స్ టు రియల్ అకౌంట్. ఓకే, రియల్ అకౌంట్ రూల్ లో ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ కాబట్టి మెషిన్ వస్తుంది కాబట్టి డెబిట్ చేసాము, ప్లేస్ లో క్యాష్ వెళ్ళిపోతుంది. ఓకే, అమౌంట్ ఒకసారి చూడండి. అమౌంట్ 2 lakh రూపీస్. 2 lakh రూపీస్ ఏం లేదండి, చాలా చాలా ఈజీ. కాకపోతే ఫస్ట్ క్లాసులు కూడా మీరు ఫాలో అయ్యి ఉంటే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఒకవేళ ఫాలో అవ్వకపోయినా కూడా నేను మళ్ళా చెప్తున్నాను. నేను రూల్స్ ప్రకారం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం. నేరేషన్ వెరీ సింపుల్. బీయింగ్ మెషినరీ పర్చేజ్డ్. ఓకేనా? 2 రాసేసాం కదా మనం. నెక్స్ట్ చూద్దాము, 4th వన్ చూద్దాము. పర్చేజ్డ్ ఫర్నిచర్. ఒక్క నిమిషం. ఫర్నిచర్ అమ్మ సేమ్ నేచర్ కదండి. బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్ ఇవన్నీ కూడా మనం ఏంటి? బిజినెస్ యాక్టివిటీస్ కొనసాగించడానికి, బిజినెస్ యాక్టివిటీస్ కంటిన్యూ చేయడానికి ఇటువంటి అసెట్స్ మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? Furniture is also an asset. Asset is coming into the business according to real rule. Debit what comes in. So furniture is debited. ఓకే, సేమ్ ప్లేస్ లో ఏమవుతుంది? క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. 1 lakh రూపీస్ కి మనం ఫర్నిచర్ కొంటున్నాము. డేట్ 10వ తారీఖు 10th. ఓకే, జనవరి 10th. ఫర్నిచర్ అకౌంట్ డెటార్ టు డిఆర్. డెబిటెడ్ ఆర్ డెటార్ ఏదైనానండి. డిఆర్.
టు క్యాష్ అకౌంట్. ఓకే, నేరేషన్ బీయింగ్, ఇలా బ్రాకెట్లో అయినా పెట్టండి, లేదా దేనికి దానికి ఇలా గీత అయినా ఒక గీత ఇలా అయినా గీసేయచ్చు. బీయింగ్ ఫర్నిచర్ పర్చేజ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. పర్చేజ్డ్ గూడ్స్ ఫర్ క్యాష్. పర్చేజ్డ్ గూడ్స్, క్లారిటీగా ఉండండి. గూడ్స్ అంట, ఏ వస్తువు వేటితోటైతే బిజినెస్ చేస్తామో వాటిని గూడ్స్ అని పిలుస్తాం. ఏ వస్తువులతో అయితే మనం ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి వ్యాపారం చేస్తామో వాటిని గూడ్స్ అని పిలుస్తాము. మళ్ళా చెప్తున్నా, ఇలాంటి గూడ్స్ ని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్చేస్ చేసి సేల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ పర్చేసెస్ ని మనం ఏ పేరుతో పిలుస్తాము అంటే ఎక్స్పెన్స్ అని చెప్పండి అని చెప్పాను నేను. ఎక్స్పెన్సెస్, ఎక్స్పెన్సెస్. ఓకే, మనకి ఏ నేచర్ అండి? నామినల్ నేచర్. మళ్ళీ రబ్ చేసేద్దాంలే. నామినల్ నేచర్. ఎక్స్పెన్సెస్ ఏ నేచర్? నామినల్ నేచర్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అకార్డింగ్ టు నామినల్ రూల్. ఓకేనా? సో మనం ఏంటి, పర్చేజెస్ ని డెబిట్ చేద్దాం. పర్చేజెస్ ని మనం డెబిట్ చేసుకుని, ఓకే, పర్చేజెస్ ని మనం డెబిట్ చేసుకుని, క్లియర్. మరి పర్చేస్ ప్లేస్ లో ఏం వెళ్ళిపోతుందండి? ఇక్కడ క్లియర్ గా చెప్పారు కదండి, క్యాష్ వెళ్ళిపోతుంది అనేసి. ఇక్కడ ఫర్నిచర్ కొన్నప్పుడు క్యాష్ వెళ్ళిపోయింది, మెషినరీ కొన్నప్పుడు క్యాష్ వెళ్ళిపోయింది, బిల్డింగ్ అప్పుడు కూడా క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. ఇక్కడ కూడా క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. సో క్యాష్ ఈజ్ క్రెడిటెడ్. పర్చేజెస్ అనే పర్చేజెస్ అనేటటువంటి ఏదైతే ఉందో అదేంటి, ఎక్స్పెన్స్ కాబట్టి అది డెబిట్ చేయాలి. పర్చేజ్, పర్చేజ్ ఈజ్ డెబిట్, క్యాష్ ఈజ్ క్రెడిట్. ఓకే, అమౌంట్ 4,00,000 రూపీస్, January 10th. ఇది 10 lakhs కదమ్మా. ఫర్నిచర్ ఎంత? ఫర్నిచర్ 1 lakh. ఫర్నిచర్ 1 lakh. ఫర్నిచర్ 1 lakh. గూడ్స్ పర్చేజెస్ కి ఎంట్రీ రాస్తున్నాము. క్యాష్ పర్చేజెస్ జరిగినాయి January 10th అనుకుంటా. పర్చేజెస్, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ పర్చేజెస్ కదండి, క్యాష్ వెళ్ళిపోయింది కదా. క్యాష్ అకౌంట్ 4 lakhs. 4 lakhs. narration being క్యాష్ పర్చేజెస్, అంతే చాలు. being క్యాష్ పర్చేజెస్ అయిపోయింది. నెక్స్ట్, ఓకే, ఏంటిది? ప్యాకింగ్ అనుకుంటా. ప్యాకింగ్ సరిగ్గా పడలేదు ఇక్కడ, ఒక్క నిమిషం. ప్యాకింగ్ చార్జెస్. ప్యాకింగ్ చార్జెస్ పెయిడ్ ఫర్ 5,000 రూపీస్. ప్యాకింగ్ చార్జెస్ అనేది ఎక్స్పెన్స్. ప్యాకింగ్ చార్జెస్ అనేది ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్, అవునా? ఎక్స్పెన్స్ ఏ రూల్ అండి? నామినల్ రూల్. ఓకే, నామినల్ రూల్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో మనం ఈ ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డెబిట్ చేసుకుంటాము. ఆ ప్యాకింగ్ నిమిత్తం ఏం పే చేసామండి? క్యాష్ పే చేసాం. క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ అకార్డింగ్ టు రియల్ రూల్. ఓకే, క్రెడిటెడ్ క్యాష్. సో 5,000 రూపీస్ మనం ఏంటి, January 12th నాడు ఏం రాయబోతున్నామన్న మనం? January 12th ప్యాకింగ్ ఎక్స్పెన్సెస్, packing expenses account debtor to cash account అమౌంట్ వచ్చి 10,000 మేబీ. చూద్దాం ఇంకోసారి. ఓకేనా? రైట్, మొత్తం 5 ఎంట్రీసే రాసాం మనం ఇప్పటికి. దీన్ని పొడిగించడానికి ఇక్కడ మళ్ళీ మనం ఏం చేసాం, మనం రూల్స్ తీసుకొచ్చి పెట్టాక మధ్యలో. సరే, పక్కన రాస్తున్నానండి, ఫార్మాటింగ్ కూడా తీసుకుంటున్నాను నేను పక్కన. ఓకేనా? లేదంటే ఒక పని చేద్దాం, నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నానండి. సరే, వేరే పేజ్ తీసుకున్నాం అనుకుందాం మనం కాసేపు. వేరే పేజ్ తీసుకున్నప్పుడు మనం ఎలా చేస్తాము అంటే మళ్ళీ ఇలా గీయాల్సిందే, మళ్ళీ డ్రా చేయాల్సిందేనండి. వేరే పేజ్ తీసుకుంటాం కదా, మనకు సరిపో కదా ఒక పేజ్లో. నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళినా కూడా మనం ఏంటంటే ఇలా డ్రా చేయాల్సింది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్? ఓకే, ఇదిగోండి, క్లారిటీగా ఉండండి. స్కేల్ యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్
స్కేల్ యూస్ చేస్తా నేర్చుకోండి మీరు. టెన్ ట్రాన్సాక్షన్స్ పట్టేటట్టుగా మనం ప్లేస్ తీసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ అమౌంట్ కాలమ్స్ తీసుకుంటున్నానండి నేను. ఓకే, రైట్. ఓకే, నీట్ గా ఉంటదని మనం ఇలా గీయడమే, లేదంటే మనం నార్మల్ గా గీసేసుకోవచ్చు, కానీ నీట్ గా ఉంటదని చూస్తున్నాం. ఒక్క నిమిషం. పెన్సిల్ యూస్ చేస్తాం బెటర్ అండి మీరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం ఈ ఫార్మాట్లకు మార్క్స్ తీసేస్తారు సరిగా లేకపోతే. నీట్ గా ఉండాలి ఫార్మాట్స్. ఇంకో కాలం మనం డ్రా చేసేసి వెళ్ళిపోదాం. ఎల్ఎఫ్ కాలం అండి ఇది. చక్కది ఆ అమౌంట్ కాలమ్స్ కూడా సమానంగా ఈక్వల్ గా ఉండాలి. ఓకే, తర్వాత పర్టికులర్స్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమంది ఏంటి పర్టికులర్ కాలం ఏమో చిన్నగా, అమౌంట్ కాలం పెద్దగా అలా గీస్తూ ఉంటారు. అలా చేయమాకండి. ఉం? అందు కూడా నేను నేర్పిస్తానికి కూడా ఇప్పుడు నేను ముందే డ్రా చేసి పెట్టుకోలేదు. ఓకే, సరే. ఒకవేళ కంటిన్యూ చేయాల్సి వచ్చినప్పుడు మనకి రెండో పేజీకి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా మళ్ళా ఇలా లైన్స్ మనం డ్రా చేసుకునే చేయాలి. హెడ్డింగ్ రాయాల్సిన నెసిటీ అయితే లేదు. ఏమని హెడ్డింగ్ మనం రాసాం కదండి పైన. ఏం రాసాం పైన? జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అని రాసాం కదా. రాయాల్సినటువంటి నెసెసిటీ అయితే లేదు. కానీ ఇవి ఏవైతే ఈ డేట్, ఈ పర్టికులర్స్, ఎల్ఎఫ్ డెబిట్ క్రెడిట్ ఏవైతే రాసామో అవి ఖచ్చితంగా రాయాల్సిందే. మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళినప్పుడు హెడ్డింగ్ రాయాల్సినటువంటి నెసెసిటీ లేదు, హెడ్డింగ్ రాయాల్సిన అవసరం లేదు. కానీ ఈ డేట్, ఈ పర్టికులర్స్ ఇవి మాత్రం రాయాల్సిందే. పర్టికులర్స్, ఎల్ఎఫ్ కాలం, డెబిట్ అమౌంట్ ఇన్ రూపీస్, క్రెడిట్ అమౌంట్ ఇన్ రూపీస్ రాసాం. రైట్. ఇప్పుడు 5 ట్రాన్సాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసామండి మనం. అంతేగా 1 2 3 4 5 6 రాసాము. ఇప్పుడు 7th నుంచి మొదలు పెడదాం. ఓకే, 1 2 3 4 5 6 ప్యాకింగ్ చార్జెస్ వరకు అయిపోయింది. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ తీసుకోబోతున్నాం అండి. January 14th చూడండి ఒకసారి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ January 14th. ఇది కూడా ఎక్స్పెన్సే. ఎక్స్పెన్స్ అనగానే మనకి ఏంటండి, నామినల్ నేచర్, అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ తెలుస్తుంది కదా. డెబిట్ చేస్తాము. ఎక్స్పెన్సెస్ నిమిత్తం మనం పే చేసింది ఏంటి? క్యాష్. క్యాష్ ఈజ్ అసెట్. అసెట్ అనగానే ఏంటి? రియల్ అకౌంట్. అకార్డింగ్ టు రియల్ అకౌంట్ క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్, సో క్యాష్ ఈజ్ క్రెడిటెడ్. అమౌంట్ వచ్చేటప్పటికి 5,000 రూపీస్. అమౌంట్ 5,000 రూపీస్ రాద్దాం. 2024 మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలండి. నాకు డేట్ అయితే గుర్తులేదు. మళ్ళీ రాద్దాము. ఏంటి మనం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ పేరు రాసుకోండి. అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ లేదా అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 5,000 రూపీస్. narration being advertising expenses paid. ఓకే, నెక్స్ట్ 7th ట్రాన్సాక్షన్ ఏంటండి?
ప్యాక్ అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది, ఇది రాసేసాం, ఇంతవరకు కంప్లీట్ అయిపోయింది, టిక్ చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ కమిషన్ పెయిడ్. కమిషన్ ఈజ్ ఆల్సో ఎక్స్పెన్స్, ఎందుకంటే పే చేసాము అన్నారు, కమిషన్ రిసీవ్డ్ కూడా ఉంటదండి, ఇన్కమ్ అది. ఇక్కడ కమిషన్ పెయిడ్ అన్నారు కాబట్టి కమిషన్ ఈజ్ ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ ఈజ్ నామినల్ నేచర్, అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఏం పే చేసాము అంటే మనం క్యాష్ పే చేసాము. ఎంత అమౌంట్? 2000 రూపీస్. 15th డేట్ 15th, ఓకేనా? 15th, ఇది 14th అండి, ఇది 15th January 15th. ఏమిటండి అది ఎక్స్పెన్స్? ఏంటి మర్చిపోయాను నేను, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ అన్నాం కదా. నెక్స్ట్ ఏంటి? ఎలక్ట్రిసిటీ బిల్లా? ఓకే, కాదు కదా. ఏంటది? ఏం ఎక్స్పెన్స్ అది? కమిషన్ పెయిడా? ఓకే, కమిషన్ అకౌంటెడ్ ఆర్ కమిషన్ పెయిడ్ అనే రాయవసరం లేదు, ఎందుకంటే డెబిట్ రాసామంటే నాది ఎక్స్పెన్స్, కమిషన్ రిసీవ్డ్ అంటేనే క్రెడిట్. కమిషన్ అకౌంట్ డెటార్ అంటే డెబిటెడ్ టు ఏం వెళ్ళిపోతుంది ఫామ్ లో నుంచి? క్యాష్ అకౌంట్. ఓకే, అమౌంట్ మనం రాద్దాం మళ్ళీ తర్వాత. అమౌంట్ ఎంత చూడండి అండి ఒకసారి. క్యాష్ మనకి ఎంత అంటే 2000 రూపీస్ అండి కమిషన్. 2000 రూపీస్ కమిషన్, 2000 రూపీస్ కమిషన్. ఓకే, నేరేషన్ రాసుకో. బీయింగ్ కమిషన్ పెయిడ్, ఇక్కడ తెలుస్తుంది కానీ నీకు ఒకవేళ కన్ఫ్యూజ్ అయినా కూడా పేమెంట్ అని. కమిషన్ పెయిడ్, రైట్, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేటప్పటికి ఇది కూడా అయిపోయింది కదా, కమిషన్ పెయిడ్. ఇదిగో గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎక్స్ అండ్ కో. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎక్స్ అండ్ కో. ఇక్కడ నేమ్ ఇచ్చారండి, ఎక్స్ అండ్ కో అనేటటువంటి నేమ్ ఇచ్చారు. ఎక్స్ అండ్ కో అనేటటువంటి నేమ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా క్యాష్ అని ఉండాలి. ఏది? క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ కాదని క్లారిటీగా తెలుస్తుంది, నేమ్ ఒకటే ఇచ్చారు, క్యాష్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి దిస్ ట్రాన్సాక్షన్ ఏంటి అంటే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. దిస్ ఈజ్ నాట్ ఏ క్యాష్ ట్రాన్సాక్షన్. ఓకే, ఈ పర్చేజెస్ క్యాష్ పర్చేజెస్ కాదు, క్రెడిట్ పర్చేజెస్, అంటే అప్పు చేసి సరుకుల్ని కొన్నాము, రైట్? 1 lakh రూపీస్. ఇక్కడ ఒకసారి దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఆగండి. రూల్స్ దగ్గరికి, రూల్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ మనకి ఏమన్నారు? గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రవి అండ్ కో ఫర్ క్యాష్ అని ఇస్తే ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది, క్యాష్ పర్చేజెస్ అయిపోతాయి ఇవి. ఎప్పుడు? ఫర్ క్యాష్ అని ఇస్తే. ఇచ్చారా? ఇయ్యలేదండి. సో ఈ పర్చేజెస్ ఏంటి అంటే క్రెడిట్ పర్చేజెస్. సరే, ఒక్కొక్కసారి ఏమంటారు అంటే గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రవి అండ్ కో ఆన్ క్రెడిట్. క్రెడిట్ అని ఇస్తారండి. ఓకే, అంటే క్రెడిట్ అంటే ఏంటి? అప్పు. క్రెడిట్ కార్డులు తీసుకోరు. క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? మనం అప్పు ఇస్తుంది మనకు బ్యాంకు, అదే కదా క్రెడిట్ కార్డు. ఆ కార్డు మీద ఓకే, ఆన్ క్రెడిట్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా, ఫర్ క్యాష్ అని లేకపోతే, క్యాష్ అని మెన్షన్ చేయకపోతే కనుక, క్రెడిట్ అని మెన్షన్ చేసినా చేయకపోయినా వ్యక్తి పేరిచ్చినప్పుడు ఇది ఏం ట్రాన్సాక్షన్ అండి? ఇవి ఏం పర్చేజెస్? క్యాష్ పర్చేజెస్ కాదు, ఇవి ఏం పర్చేజెస్ అండి? క్రెడిట్ పర్చేజెస్. ఓకే, క్రెడిట్ కి గనక అంటే అప్పుకి గనక సరుకుల్ని కొంటే గనక మనము ఆ పర్చేజ్ తాలూకు అమౌంట్ పే చేసేదాకా కూడా ఆ వ్యక్తి పేరుని గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తిని మనం ఏం చేస్తాము అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో రికార్డ్ చేస్తాము, బుక్స్ లో రికార్డ్ చేస్తాము. ఓకేనా? రైట్, ఇతను ఎవరు? ఒక పర్సన్. రవి ఎండుకో అనేటటువంటి ఈ పర్సన్ ఆర్టిఫిషియల్ పర్సన్. ఓకే, ఆర్టిఫిషియల్ పర్సన్ అనగానే మనకి గుర్తు రావాలి పర్సనల్ అకౌంట్. ఓకే, ఇక్కడ పర్సనల్ అకౌంట్ రూల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రైట్, గూడ్స్ పర్చేజెస్ ఫ్రమ్ రవి అండ్ కో. రవి అండ్ కో నుంచి గూడ్స్ ఎవరు కొన్నారు? బిజినెస్ చేస్తుంది ఎవరండి? మనం బిజినెస్ చేస్తున్నాం. సారీ, ఒక్క నిమిషం అండి, మనం పేరేం పెట్టాము? ఒక్క నిమిషం. రవి అండ్ కో కదా, ఇక్కడ ఏంటి? సారీ, ఎక్స్ అండ్ కో కదా, మిస్టేక్ చేసాం. ఎక్స్ అండ్, సారీ సారీ సారీ, మన పేరే రవి అండ్ కో. ఇక్కడ ఏంటి? ట్రాన్సాక్షన్ ఎక్స్ అండ్ కో అండి. రైట్, ఎక్స్ అండ్ కో నుంచి మనం గూడ్స్ కొన్నాము. ఎక్స్ అండ్ కో అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ గూడ్స్ మనకి ఇచ్చాడు కాబట్టి మనం కొన్నాం. గూడ్స్ ఇచ్చి ఎక్స్ అండ్ కో ఏమయ్యాడు అంటే మనకి గివ్వర్ అయ్యాడు, సంస్థకి ఏమయ్యాడు? గివ్వర్ అయ్యాడు. రైట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద
గివర్. ఓకే. గూడ్స్ పర్చేజ్ అన్నాం కదండి. ఈ పర్చేజెస్ అనేది మనకు తెలుసు, ఎప్పుడు కూడా ఎప్పుడు రాసినట్టే, అది క్యాష్ పర్చేజెస్ అయినా క్రెడిట్ పర్చేజెస్ అయినా, పర్చేజెస్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సే. ఇది గూడ్స్ పర్చేజ్ అయితేనే, గూడ్స్ పర్చేజ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ ఎక్స్పెన్సే. ఎక్స్పెన్స్ ఈజ్ రిలేటెడ్ టు నామినల్ అకౌంట్. అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. సో ఎక్స్పెన్స్ ని డెబిట్ చేయండి. అసలు క్లియర్ గా తెలిసిపోతుంది కదా, ఒకటి డెబిట్ చేసామంటే చాలా క్లియర్. ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఆటోమేటిక్ గా క్రెడిట్ చేసేయచ్చు. ఓకే. ఇంకోటి ఏంటి అంటే ఈ పర్సన్ నేమ్. ఓకే. రైట్. తీసేయండి, ఇదంతా మీకు అర్థం కావడం కోసం ఇక్కడికి మళ్ళీ తీసుకొచ్చాను. ఓకేనా. ఏంటంటే ట్రాన్సాక్షన్ మనం రాసుకోవాలి. కొంచెం స్లోగానే చెప్తున్నాను నేను, మళ్ళా మళ్ళా రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ ఎక్స్ అండ్ కో, నువ్వు ముందు రికగ్నైజ్ చేయాలి. ఈ పర్చేజెస్ ఏంటి అంటే గూడ్స్ పర్చేజెస్. ఇది అసెట్ పర్చేజ్ కాదండి. ఈ ఫర్నిచరో మెషినరీనో లేదా బిల్డింగ్ కాదు, కాబట్టి ఇది అసెట్ కాదండి. గూడ్స్ పర్చేజెస్ అనగానే మనం ఏంటి అంటే దీన్ని ఎక్స్పెన్స్ కింద ట్రీట్ చేస్తాము. సో అసలు తెలిసిపోతుందండి, అన్ని మనము ప్రాసెస్ చేసుకుని మైండ్ లో రాయాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ నేర్చుకుంటే చాలు. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనకి ఐడియా వచ్చేసిన తర్వాత పర్చేజెస్ అనగానే ఏంటండి, పర్చేజెస్ అనగానే ఎక్స్పెన్స్. ఏవి గూడ్స్ పర్చేజ్ కాబట్టి పర్చేజెస్ అనేది ఎక్స్పెన్స్. ఎక్స్పెన్స్ నామినల్ నేచర్ లో డెబిట్ కాబట్టి ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఉన్న ఈ పర్సనల్ అకౌంట్, ఆర్టిఫిషియల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయనను క్రెడిట్ చేస్తాం. సో పర్చేజెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఎక్స్ అండ్ కో అని రాసుకుంటాము. 1,00,000 రూపీస్ పర్చేజెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఎక్స్ అండ్ కో. పర్చేజెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఎక్స్ అండ్ కో. రైట్. 18th January 18th ఎంట్రీ వచ్చేటప్పటికి పర్చేజెస్. చూడండి, ఎప్పుడు గూడ్స్ పర్చేజ్ చేసినా కూడా పర్చేజెస్ నే డెబిట్ చేస్తున్నాము. పర్చేజెస్ అకౌంట్ ఎట్ ఆర్ 1,00,000 రూపీస్ టు ఎక్స్ అండ్ కో. ఎక్స్ అండ్ కంపెనీ అని అర్థం. కో అంటే ఎక్స్ అండ్ కంపెనీ అకౌంట్ 1,00,000. నేరేషన్ రాసుకోండి. being క్రెడిట్ పర్చేజెస్. సింపుల్ గా క్రెడిట్ పర్చేజెస్. ఇక్కడెక్కడో మనకి క్యాష్ పర్చేజెస్ జరిగినాయి, పైన ఎక్కడో పైన ట్రాన్సాక్షన్, ఇవి క్రెడిట్ పర్చేజెస్ అని తెలుస్తుంది. ఓకే. 18th రాసేసాం మనం. 18th తర్వాత నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే ఇది అయిపోయిందిగా, టిక్ కొట్టేసుకో. గూడ్స్ సోల్డ్ ఫర్ క్యాష్. గూడ్స్ మనం వ్యాపార నిమిత్తం కొన్న పర్చేజెస్ చేసిన సరుకులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేయాలి కదండి, అమ్మేస్తున్నాము. పర్చేజెస్ కి రివర్స్ సేల్స్. పర్చేజ్ అనగానే ఎక్స్పెన్స్. ఓకే. ఖర్చు పెట్టి మన సరుకులు కొన్నాము, ఎందుకు అంటే ఆదాయం కోసం, ఇన్కమ్ కోసం. ఓకే. సోల్డ్ అనగానే ఇది ఏంటి మీనింగ్ ఇక్కడ, సేల్స్ అండి, సేల్స్. ఓకే. రైట్. ఇది ఏంటి, ఇన్కమ్. ఇన్కమ్. ఇన్కమ్ అకార్డింగ్ టు మనకేంటి, ఇన్కమ్ అనేది ఏ రూల్ మనకి, నామినల్ రూల్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఒకసారి చూద్దాం చూడండి కావాలంటే. అసలు డెబిట్ క్రెడిట్ రూల్స్ నేను చెప్పిన క్లాసెస్ ఫాలో అయితే మళ్ళా ఇక్కడ దాకా వచ్చి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోండి నామినల్ రూల్. అకార్డింగ్ టు నామినల్ రూల్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. ఓకే. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అన్నాం కదా క్రెడిట్ చేయమని. సేల్ అనేది ఏంటి, ఇన్కమ్. మనకి ఆదాయం వస్తుంది సరుకులు అమ్మినందుకు. ఎవరి నుంచి వస్తుంది ఒకసారి చూడండి. ఇక్కడ సేల్స్ కదండి. ఓకే. ఇవి ఏ సేలు, క్రెడిట్ సేలా క్యాష్ సేలా? డబ్బులు ఇచ్చేసారండి, మనకు డబ్బులు వసూలు చేసేసుకున్నాం. సో డబ్బులు వచ్చేసినాయి కదండి. క్యాష్ ఈజ్ కమింగ్ ఇన్ టు ద బిజినెస్ అకార్డింగ్ టు రియల్ రూల్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్. సో మనం క్యాష్ ని డెబిట్ చేసుకుంటూ, సేల్స్ అనేటటువంటి ఇన్కమ్ అకార్డింగ్ టు నామినల్ రూల్. ఈ సేల్స్ ని మనం ఏం చేస్తామంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సేల్స్ అనేటటువంటి ఇన్కమ్ ని మనం క్రెడిట్ చేస్తాము. ఎంత, 2,00,000 రూపీస్. January 20th. ఓకే. January 20th క్యాష్ వస్తుందండి, సరుకులు అమ్మాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఇన్కమ్ కోసమే మనము ఈ వ్యాపారం చేస్తున్నాం కదా. సేల్స్ అకౌంట్, సోల్డ్ అకౌంట్ రాయమాకండి, సేల్స్ అకౌంట్ 2,00,000 రూపీస్. ఓకే. బీయింగ్ ఏం సేల్స్ అండి, అప్పుకి అమ్మలేదండి మనం, ఇప్పుడు క్యాష్ కి అమ్మాం. సో బీయింగ్ క్యాష్ సేల్స్. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. January 20th తర్వాత. ఓకే.
జనవరి 20th అయిపోయింది. జనవరి 25th క్యాష్ పెయిడ్ టు ఎక్స్ అండ్ కో. మనం ఎప్పుడో ఈ ఎక్స్ అండ్ కో నుంచి, ఇదిగోండి, ఎక్స్ అండ్ కో నుంచి మనము అప్పుకి అరువుకి సరుకులు కొన్నాం, క్రెడిట్ బేస్ మీద సరుకులు కొన్నాం కదండి. మరి ఇప్పుడు మొత్తానికి పే చేస్తున్నామండి ఈ రోజున. ఒక ఎన్ని రోజులు, 18th మనం పర్చేస్ చేసాం, క్రెడిట్ పర్చేజ్. ఇప్పుడు మనము క్యాష్ పే చేస్తున్నామండి, 1 lakh rupees పే చేస్తున్నాము. క్యాష్ 1 lakh rupees పే చేస్తున్నామండి. ఇదిగోండి, ఇది ట్రాన్సాక్షన్ మనం రాయబోతున్నాం. క్యాష్ పెయిడ్ టు ఎక్స్ అండ్ కో. ఓకే, ఎక్స్ అండ్ కో అనే వాళ్ళు క్యాష్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, ఈ ఆర్టిఫిషియల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనము క్యాష్ పే చేస్తుంటే రిసీవ్ చేసుకుంటున్నాడు. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అకార్డింగ్ టు పర్సనల్ రూల్, డెబిట్ ద రిసీవర్. ఓకే, క్యాష్ ఏమవుతుంది, గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్, క్యాష్ ఈస్ క్రెడిటెడ్, అంతే. డెబిట్ ఎక్స్ అండ్ కో అన్నాం కదండి, రాద్దాం. ఓకే, అమౌంట్ 1 lakh rupees, డేట్ 25th. 1 lakh rupees, డేట్ 25th. జనవరి 25th ఏం జరిగిందండి? క్యాష్ పే చేసాము ఎవరికండి? ఎక్స్ అనేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ పర్సన్ కి. ఎక్స్ అండ్ కో అకౌంట్ డెటార్ టు టు క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ అకౌంట్ 1 lakh rupees. నారేషన్, బీయింగ్ క్యాష్ పేడ్, being cash paid. ఏమండి, నాన్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైనా కానీ సిఏ ఫౌండేషన్ తీసుకుని, అదే సిఏ తీసుకుంటే కనుక, అదే ఎంఈసి బ్యాక్గ్రౌండ్ ఉండి, ఎంఈసి బైపీసీ వాళ్ళు సిఏ చేసుకోవాలనేసి వెళ్తే కనుక చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి. నేను చూసున్నాను, నేను ఇంతకుముందు మా స్టూడెంట్స్ ని సిఏ ఫౌండేషన్ చెప్పేటప్పుడు. అందుకోసం వాళ్ళకి పనికొస్తుంది, క్లారిటీగా పనికొస్తుంది. సిఏ వాళ్ళకైతే అవసరం లేదండి. కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే సిఏకి వెళ్ళారో లేదా సిఎంఈకి వెళ్ళారో వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు బ్రహ్మాండంగా రాసేస్తారు. ఎవరైతే సిఏ ఆర్ సిఎంఏకి నాన్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఎంఈసి ఎంపీసీ గ్రూప్స్ నుంచి వెళ్ళారో వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ గా ఉంటదండి. సో నేను అందుకోసం అనేసి అక్కడ పైన దీంట్లో ఒక డిస్క్రిప్షన్ లో కూడా నేను నాన్ కామర్స్ అనేది కూడా మెన్షన్ చేశానండి. అంటే సిఈసి ఎంఈసి బ్యాచెస్ ఫస్ట్ ఇయర్ పిల్లలే కాకుండా నాన్ కామర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పనికొస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం గూడ్స్ సోల్డ్ టు రమేష్, ఈ ఎంట్రీ రాయిపోతున్నాం అండి. జనవరి 26th గూడ్స్ సోల్డ్ టు రమేష్. ఇక్కడ సేల్స్ జరిగినాయి, గూడ్స్ అమ్మేశాము రమేష్ కి. మరి క్యాష్ ట్రాన్సాక్షన్ అయింది అంటే క్యాష్ సేల్ అంటే కాదండి. మనకి క్యాష్ అని క్లియర్ గా మెన్షన్ చేయాలి, నేమ్ ఇచ్చినప్పుడు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది క్రెడిట్ సేల్స్. ఓకేనా, సేల్ అనేది ఇన్కమ్, ఇందాక నుంచి చదువుతానే ఉన్నాను. ఇన్కమ్ అనేది నామినల్ నేచర్, సో అకార్డింగ్ టు నామినల్ నేచర్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిటెడ్. సో ఇక్కడ రమేష్ అనే వాడికి ఏంటి, మనం గూడ్స్ సోల్డ్ చేస్తే రమేష్ అనేటటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఒక న్యాచురల్ పర్సన్, మనం సేల్ చేసిన గూడ్స్ ని రిసీవ్ చేసుకుని రిసీవర్ అయ్యాడు. సో మనం రమేష్ అకౌంట్ డెటార్ టు 26th, రమేష్ అకౌంట్ డెటార్ టు సేల్స్ 50,000 రూపీస్. 26th డేట్ వచ్చేటప్పటికి 26th జనవరి 26th రమేష్ రిసీవర్ అయ్యాడు, గూడ్స్ కొనుక్కొని, గూడ్స్ తీసుకుని. ఎప్పుడు కూడా మన సంస్థ పరంగానే ఆలోచించాలి. మనం సేల్ చేసాము, రమేష్ ఆ గూడ్స్ తీసుకుని రిసీవర్ అయ్యాడు. మనకేంటి సేల్స్ అనేది మనకి ఇన్కమ్. ఒక్క నిమిషం, ఏంటిది రబ్బా, టు సేల్స్ అకౌంట్. ఓకే, అమౌంట్ ఎంత మర్చిపోయాను నేను, ఒకసారి చూద్దాం పైన. ఎంతండి, 50,000 అండి. 50,000 రూపీస్, 50,000, 50,000. నారేషన్ ఇది ఏంటండి, నారేషన్ బీయింగ్ క్రెడిట్ సేల్, అంతే చాలు. అది మ్యాటర్. ఓకే, నెక్స్ట్. ఓకే, ఎలక్ట్రిసిటీ బిల్ పెయిడ్. ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్స్పెన్స్, ఖర్చు, నామినల్ నేచర్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్స్ అండ్ లాసెస్. ఏం పే చేసామండి, ఏ రూపంలో వెళ్ళిపోయిందంటే క్యాష్. క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్ అకార్డింగ్ టు రియల్ అకౌంట్. 31st అమౌంట్ 2,000 పే చేసాం. 31st అమౌంట్ పే చేసామండి. జనవరి 31st ఆ ఎక్స్పెన్స్ పేరు రాసుకోండి, ఎలక్ట్రిసిటీ బిల్. ఎలక్ట్రిసిటీ బిల్ అకౌంట్ డెటార్ టు, మంచిగా రాసుకుంటే బాగుంటుంది కదా ఇది, డెటార్ టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్, 2,000 అనుకుంటా.
being electricity bill paid. Right, next. ఓకే. ఇప్పుడు సాలరీస్ పెయిడ్ అంటండి, సేమ్ అదే కథ, అన్నిటికీ అదే కథ. 50,000 సాలరీస్ పెయిడ్. ఓ అమ్మ వెళ్ళిపోయిందా? డేట్ సేమ్ డేట్, January 31st. సాలరీస్ ఎక్స్పెన్స్ నేమ్ రాసుకో. సాలరీస్ అకౌంట్, డెటార్ టు క్యాష్ అకౌంట్, అమౌంట్ 50,000. నేరేషన్ ఏంటండి? బీయింగ్ సాలరీస్ పెయిడ్, బీయింగ్ సాలరీస్ పెయిడ్. అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఓకే, లాస్ట్ వన్. క్యాష్ సేల్స్ 1 lakh rupees. సేల్స్ ఇన్కమ్. ఓకే, నామినల్ నేచర్. According to nominal nature, debit all expenses and losses, credit all incomes and gains. Credit. Cash ఏమవుతుందండి? Coming into the business. So, cash accounted to sales, 31st 1 lakh rupees. Last entry. సరిపోనే గీసాం మనం. January 31st, cash account, debtor to sales account, 1 lakh. Okay. Narration being cash sales. రైట్, అయిపోయింది. చూసుకోండి, నేను మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మళ్ళీ అంటే రిపీట్ చేయట్లేదు, ఇక్కడే ఉన్నాయి అంతా. ఓకేనా? క్లాస్ ఎండ్ చేసేస్తాం, పార్ట్ 2 క్లాస్. రేపు కొంచెం కొత్త టాపిక్స్తో మళ్ళీ వద్దామండి. ఓకే, బాయ్ బాయ్. బాయ్.